హాయ్ హలో అందరికీ. ఇప్పుడైతే ఆన్లైన్ చేసిన, రీడింగ్ అయితే 0 చేసిన, డీజిల్ అవుతుంది కొంచెం. పికప్ అయితే వచ్చింది. ఇది ఎక్కడనో చూడలేదు కానీ 800 ఏమో చూపించింది. తీసుకున్న బుకింగ్ అయితే చూద్దాం ఎక్కడనో. ఇది పికప్ డ్రాపింగ్ అయితే ఎక్కడో తెలియదు. పికప్ డ్రాప్ మొత్తం కలిపి 44 కిలోమీటర్లు అయింది దగ్గర. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 792 రూపాయలు వచ్చింది. ఇది మన శంషాబాద్ వరకు అయితే వచ్చిన, ఎయిర్పోర్ట్ కాకుండా టౌన్కి అయితే వచ్చిన. ఇది టౌన్లోనే ఉంది. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే బుకింగ్లు అయితే వచ్చేటట్లేదు. చూద్దాం, ఇప్పుడు ఈ నుంచి ఎయిర్పోర్ట్ పోవాలి. చూద్దాం, మెల్లగా అయితే బయలుదేరదాం. మెయిన్ రోడ్కి పోయేసరికి, మెయిన్ రోడ్ నుంచి ఒక 400 మీటర్స్ వచ్చిన లోపలికి. చూద్దాం, మెయిన్ రోడ్కి అయితే పోయి మెల్లగా ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ ఉంటే బుకింగ్ రాకటే కన్నా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఈ టైంలో మేబీ పోగానే ఇస్తుండొచ్చు ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే. చూద్దాం, మెల్లగా అయితే బయలుదేరదాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళలేదు కానీ అక్కడి నుంచి ఒకటైతే బుకింగ్ వచ్చింది మాదాపూర్కి. బుకింగ్ అయితే తీసుకున్న, డ్రాప్ అయిపోయింది. 302 రూపాయలు వచ్చింది. ఓఆర్ఆర్ పై నుంచి వచ్చిన. మొత్తం వచ్చేసి మనకు దగ్గర 30 కిలోమీటర్లు ఏమో వచ్చిన. 30 కిలోమీటర్లకు 300 ఇచ్చిండు. ఎయిర్పోర్ట్ లోపలికి పోవాలన్నా మళ్ళా ఆ నుంచి 8 కిలోమీటర్లు ఏమి ఉంటుంది. అవసరం అనేసి ఏదో ఒకటి అని తీసేసుకున్నా. చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఇక్కడ వస్తుందా. హైటెక్ సిటీ నుంచి ఇక్కడ గచ్చిబౌలికి అయితే వచ్చిన. 10 కిలోమీటర్లు వస్తే 117 రూపాయలు ఇచ్చిండు. 10 రూపాయలు కిలోమీటర్ పడతాం. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. ఎయిర్పోర్ట్ వస్తే 33 కిలోమీటర్లు వచ్చిన. 33 కిలోమీటర్లకు 395 రూపాయలు అయితే వచ్చింది మనకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వెంటనే బుకింగ్ అయితే వచ్చింది. కానీ ఇంకా మళ్ళీ ఈ ట్రాఫిక్లో అవసరమా అని ఆఫ్లైన్ అయితే చేసిన. 7 గంటలకు ఆన్లైన్ చేస్తా. చూద్దాం, ఈ ట్రాఫిక్లో ఏమన్నా నడిపిస్తాడు, తలకాయ నొప్పి. వీడు ఇచ్చే కిలోమీటర్ 10 రూపాయలకి ట్రాఫిక్లో గంటలు నడపాలి. అందుకే ట్రాఫిక్ అయిపోతుంది. ఆలోపు 7 గంటలకు ఆన్ చేస్తా. అప్పటి వరకు బుకింగ్ తీసుకొని బయటకి వరకు 9 అవుతుంది. ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేం. ఎయిర్పోర్ట్ నుంచి 2 అంటే యాడ్ పికప్ డ్రాపింగ్ పెట్టారు. ఒకటి మన కొండాపూర్లో దింపిన. కొండాపూర్ నుంచి ఇక్కడ సెకండ్ డ్రాప్ వచ్చేసి గచ్చిబౌలి. మొత్తం వచ్చేసి 43 కిలోమీటర్లు తిరిగిన. 43 కిలోమీటర్లకు 1 అవర్ 2 మినిట్స్ పట్టింది. 588 రూపాయలు అయితే మనకు వచ్చింది. 1000 రూపాయలు ఫేర్ అయింది. ఇది ఇక్కడ దింపిన, ఇక్కడ కూర్చున్నా. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ గచ్చిబౌలిలో అయితే దింపిన తర్వాత నేను కూర్చున్నా. చూడాలి, ఇంటి సైడ్ కనబడితే వెళ్ళిపోవాలి ఇంటికి. మరి క్యాష్ ట్రిప్లు ఆపేస్తాడేమో, నాకు తెలిసే అమౌంట్ అయితే ఎక్కువ అయి ఉంటుంది. క్యాష్ ట్రిప్లు ఆపేస్తుండొచ్చు నాకు తెలిసి. బుకింగ్లో అయితే వస్తలే మరి. 1780 అయిందంటే మేబీ ఆపేస్తాడు. చూద్దాం. గచ్చిబౌలి నుంచి తెల్లాపూర్ అయితే వచ్చిన. 10 కిలోమీటర్లు వచ్చిన. 10 కిలోమీటర్లకు 11 కిలోమీటర్లు ఏమో వచ్చిన. 178 రూపాయలు అయితే వచ్చింది. ఊబర్లో అయితే ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. వెంటనే మళ్ళీ అయితే బుకింగ్ వచ్చింది. బుకింగ్ అయితే తీసుకున్నా. గోస్ సైడ్ అని వచ్చింది, తీసుకున్నా. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ పోతే 36 కిలోమీటర్లకి 412 రూపాయలు వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి కొండాపూర్ వచ్చిన. 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లకు 476 రూపాయలు అయితే వచ్చింది. టైం వచ్చేసి ఇప్పుడైతే 2:41 అవుతుంది. మంచు అయితే ఫుల్ మంచు పడుతుంది ఎయిర్పోర్ట్లో.
పైన కూడా ఫుల్ మంచు పడుతుంది. అయితే మనమైతే ఇప్పుడు ఆఫీస్ పేట నుంచి అయితే వచ్చిన, ఆఫీస్ పేట నుంచి ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. నాకు 500 చిల్లర ఏమో ఇచ్చిండు, 533 రూపాయలు ఏమో వచ్చింది. డ్రాప్ అయితే దింపంగానే మళ్ళీ వెంటనే అయితే బుకింగ్ అయితే ఆ టైంలో అయితే పడుకున్నా. జస్ట్ మళ్ళీ 4 గంటలకు అయితే బుకింగ్ వచ్చింది. ఒక గంట సేపు ఏమో వండుకున్నా, గంట కూడా సరిగా వండుకోలేదు. బంగ్లా ఎట్లుంటుంది, వెంటనే అయితే మనకైతే బుకింగ్ వచ్చింది. 4 గంటలకు వచ్చింది, తీసుకున్నా. మళ్ళీ ఎప్పుడైతే వచ్చినా చూద్దాం. ఇప్పుడైతే ఎక్కడ పడ్డా కూడా ఇంటికైతే వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం అయితే ఉంటాను. బండ్లు అయితే ఉన్నాయి ఒక 8. ఆఫీస్ పేట నుంచి వస్తే మొత్తం 40 కిలోమీటర్లో ఏమో వచ్చిన, 42 కిలోమీటర్లు ఏమో వచ్చిన. వస్తే 533 రూపాయలు అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్ వచ్చిన 4 గంటలకు అయితే పికప్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది. వెంటనే పైన దింపగానే మళ్ళీ అయితే మనకైతే బుకింగ్ వచ్చింది. గో సడన్ లైన్లోకి అయితే వచ్చిన, పికప్ లైన్లకి లోపలికి అయితే వచ్చేసిన. పికప్ లైన్లో ఉన్నా, చూద్దాం ఎక్కడ పడుతుంది. ఇప్పుడైతే డ్రాప్ అయితే దింపిన. ఎయిర్పోర్ట్ నుంచి బంజారాయిల్స్ అయితే వచ్చిన. 32 కిలోమీటర్లు ఏమో వచ్చిన. వస్తే 444 రూపాయలు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఇంటి సైడ్ పడితే వెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో అంటే సికింద్రాబాద్ కానీ వస్తాయి, తీసుకొని వెళ్ళాలి. ఇది కూడా నిజాంపేట అంట. అక్కడిక్కడ అయితే ఎక్కడ వెళ్ళాను, ఇంటి సైడ్ తీసుకొని వెళ్ళాలి. పోయి పడుకోవాలి. నైట్ అంతా నిద్రలేదు. మొత్తానికైతే అల్వాల్కి అయితే వచ్చేసిన. పంజగుట్ట నుంచి అల్వాల్కి వచ్చిన. 244 రూపాయలు వచ్చింది. మొత్తం వచ్చేసి 16 కిలోమీటర్లు ఏమో వచ్చిన. ఇంటికి అయితే వెళ్తున్నాయి. ఇక మొత్తానికైతే అల్వాల్కి అయితే వచ్చేసిన. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఏమో తీసిన. అప్పటి నుంచి ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. 7 గంటల వరకు అయితే నడిపించిన. నిన్న 2 సార్లు ఏమో పోయినా. నిన్న 2 సార్లు పోయినా ఎయిర్పోర్ట్కి. ఇవాళ మార్నింగ్ ఒకసారి పోయినా. మొత్తం అయితే 3 ట్రిప్లే వేసిన ఎయిర్పోర్ట్కి. కానీ ఆ గచ్చిబౌలి అక్కడ నుంచి వెళ్తే చాలా తక్కువ వస్తుంది అమౌంట్. మనకు తెలిసిందే కదా, 400, 350 అదే అమౌంట్. మొత్తానికైతే అయిపోయింది. చూద్దాం. మొత్తానికి బండి అయితే బాగానే తిరిగింది. 300 పైనే తిరిగింది. అమౌంట్ ఎంత అయినా చూడాలి. ఇంకా డీజిల్ అయితే మ్యాక్సిమం 2000 డీజిల్ పంపించిన. మార్నింగ్ పంపించిన 500తోని. ఈరోజు మార్నింగ్ పంపించిన 500తోని 1000 రూపాయలు, 2000 మొత్తం. నిన్న 1500 అయిపోయింది. ఇవాళ మార్నింగ్ ఒక 500 పంపించిన. 500 పోసుకొని ఎయిర్పోర్ట్ పోయి వచ్చిన. 2000 డీజిల్ పంపించిన. డీజిల్ కొని ఒక 2000 అన్న మిగులుతుంది మరి, చూడాలి. ఇంకా ఈరోజు అయితే ఏం తీయను బండి. చూద్దాం. కొంచెం పని ఉంది. ఆ పని బ్యాంక్ పని ఉంది. ఆ బ్యాంక్ పని కానీ తొందరగా అయిపోయిందంటే రేపు అయితే సాయంత్రం అయితే తీస్తా. ఇంకా లేదంటే ఏం తీయను. ఇంకా రేపు కూడా అయితే ఏం తీయను. రేపు మా ఇంట్లో చిన్న దావత్ ఉంది. ఫంక్షన్ అంటే వీలు కాదు. రేపు అయితే చూద్దాం. రేపు సంగతి రేపైతే మ్యాక్సిమం తీయను. మా కొడుకుది అయితే తొట్టెలు ఉంది, తొట్టెలు వేస్తుంది. అందుకైతే తీయను బండి. చూద్దాం. రీడింగ్ చూసిన తర్వాత చెప్తా. ఇదైతే నిన్నటిది. మొత్తము 3263 రూపాయలు అయితే నిన్న అయింది. 1500 డీజిల్ అయితే పోసిన. 1500 డీజిల్తో 3263 రూపాయలు అయితే చేసిన. ఇగో డేట్ వచ్చేసి 9 తారీఖు. ఇది వచ్చేసి ఈరోజుది. ఈరోజు అయితే 500 డీజిల్ పోసుకొని పోయినా మార్నింగ్ ఆఫీస్ పేట నుంచి. మనకి ఇప్పుడు వచ్చేసి
ఈ ఊబర్ ఒకటే నడిపించిన ఈరోజు అయితే. నిన్న ఇవాళ అయితే మొత్తానికి అయితే ఊబరే నడిపించిన ఓన్లీ. ఇది ఒక 1222 రూపాయలు. ఇది ఎంత 3263 రూపాయలు. ఇది రెండు అయితే క్యాల్కులేట్ చేద్దాం. క్యాల్కులేట్ చేసి చూద్దాం ఎంత అవుతుందో. ఫస్ట్ అయితే మనం రీడింగ్ చూద్దాం, రీడింగ్ ఎంత తిరిగింది. రీడింగ్ అయితే 352 కిలోమీటర్లు అయితే తిప్పిన. 352 కిలోమీటర్లు. అమౌంట్ ఎంత అయింది చూద్దాం. 3263 ఒకటి ప్లస్ 1222 ఈజ్ ఈక్వల్ టు 4485 రూపాయలు అయింది. మైనస్ 2000 డీజిల్, 2000 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, మనకు మిగిలింది 2485 రూపాయలు అయితే మిగిలింది. దగ్గర దగ్గర 24 అవర్స్ అయితే నడిపించిన. ఇది మొత్తం ట్రిప్పులు అయితే 11 ట్రిప్పులు చేసిన ఇంట్లో. ఈరోజు అయితే 3 ట్రిప్పులు, నిన్న వచ్చేసి 8 ట్రిప్పులు, మొత్తం 11 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసిన. మొత్తానికైతే నిన్న అయితే 12 గంటల నుంచి ఇప్పుడు నైట్ అయితే ఒక గంట సేపు అయితే నిద్రపోయినా, అంతకంటే ఎక్కువ అయితే నిద్రపోలేదు. తర్వాత అయితే మనకు 4 గంటలకే బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే బుకింగ్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్ అయితే పోయినా. నైట్ 3 గంటలకు వండుకున్నా, 4 గంటలకు బుకింగ్ వచ్చిన అంతే. మధ్యలో కూడా 2-3 సార్లు బుకింగ్ వేరే వచ్చినాయి, అప్పుడు కూడా లేచిన, తీసుకోలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చింది అనేసి అయితే లేచిన, ఇంకా తీసుకొని వచ్చేసిన. అంటే మళ్ళీ అయితే నిద్రపోలేదు, కళ్ళు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇక నిద్ర అయితే బాగానే వస్తుంది. పోయి ఆరామ్సే ప్రెస్ చేసుకుని చాయ్ తాగి కొద్దిసేపు పండుకోవాలి. పడుకొని లేచినాక అప్పుడు తినాలని. బ్యాంక్ పని ఉంది కొంచెం, బ్యాంక్ పని కోసం అనేసి అయితే ఇంటికి వచ్చిన. ఇంకా లేకున్నా కూడా వచ్చేటోని, ఎందుకంటే ఎక్కువ నిద్ర ఉండి కూడా నిద్ర కాసి బండి నడపడం కూడా మంచిది కాదు. అందుకే నైట్ మనకు కంట్రోల్ ఉన్నాం కాబట్టి నేను బండి నడిపించిన. నాకు నిద్ర వస్తే మ్యాక్సిమం బండి నడిపాను, ఏమైనా ఆపేసుకొని వండుకుంటా. అంతేగాని ఓవర్ కాన్ఫిడెంట్గా నడపడం పొరపాట్లు చాలామంది అదే చేస్తుంటారు. నిద్ర వస్తే సపరేట్గా వండుకోవాలి అంతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.